హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనక మేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బాదుషా. గోధుమ పిండితో చాలా సింపుల్గా ఈజీగా బాదుషా ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదన్నా ఫెస్టివల్స్కి అకేషన్స్కి కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. నేను చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నారు. మీరు చేసుకోవాలి అనుకున్నంత వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. దీంట్లో ఏమేమి వేసుకోవాలో చెప్తాను. బాదుషా బాగా గుల్లగా రావాలంటే ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకుంటాను. ఫ్రెష్దే వేసుకోండి, పులిసిపోయింది అలా ఏమి వేసుకోవసరం లేదు. 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వంట సోడా వేసుకుందాం. కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానే ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇలా చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. చాలా గుల్లగా ఉంటాయి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. పిండి నానేలోపు మనం పాకంకి ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న కళాయి పెట్టుకొని అందులో నేను ఈ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు పంచదార వేసుకున్నానండి. మీకు ఎంత స్వీట్ కావాలో దానికి తగినట్టు వేసుకోండి. ఈ గ్లాస్ తోటే చిన్న గ్లాస్ వాటర్ పోసి సిమ్లో పెట్టుకున్నాను. మీరు కూడా సిమ్లో పెట్టి పాకం పట్టుకోండి. తీగ పాకం అవసరం లేదు, నార్మల్ పాకం అయినా సరిపోతుంది. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా కలుపుకుంటే పంచదార త్వరగా కరిగిపోతుంది. సిమ్లోనే పెట్టుకోండి, లేకుంటే మాడిపోద్ది పంచదార. చాలా బాగుంటాయండి, చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చూడండి, పాకం రెడీగా అయిపోయింది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. తీగ పాకం అలా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బాదుషా రెడీ చేసుకుందాం. చూడండి, పిండి ఎంత బాగా వచ్చిందో, మెత్తగా. ఇప్పుడు దీన్ని బాదుషా లాగా చేసుకుందాం. చేసుకునేలోపు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఈ విధంగా మన చపాతీ ముద్దలాగా చేసుకొని వాటి మధ్యలో ఇలా హోల్ పెట్టుకోండి, సరిపోతుంది. నూనె గోరువెచ్చగా అయిపోతే సరిపోతుందండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకుందాం. గోరువెచ్చగా కూడా అవ్వకూడదు, లైట్గా కొంచెం వేడైతే సరిపోతుంది. అలా అయితే లోపల కూడా బాగా కుక్ అవుతుంది.
చూడండి, ఈ విధంగా స్లోగా కుక్ అవుతాయి. సిమ్లో పెట్టే వేయించుకోండి, లేకుంటే లోపల అస్సలు ఉడకవు. చూసారుగా, ఈ విధంగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ సిమ్లోనే వేయించుకోండి. చూసారుగా ఎలా గోల్డెన్ కలర్లో వచ్చాయో. చాలా బాగుంటాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా ఎలా పొంగినాయో, ఎంత బాగా ఉడికాయో. చూసారు కదా, ఆ పగుళ్ళు అలా రావాలి. అప్పుడే బాగా పిండి పులిసి బాగా కుక్ అవుతున్నట్టు. సిమ్లో లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి, అటు ఇటు తిప్పుకుంటూ. చూడండి ఎలా వేగుతున్నాయో. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. తీసేసుకొని మనం ముందుగా పట్టుకున్న పాకంలో వేసేసుకుందాం. చల్లార్చిన అవసరం ఏం లేదు, మామూలుగానే వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, క్విక్గా అయిపోతుంది. ఎప్పుడన్నా మీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక వెంటనే స్నాక్స్ ఏదన్నా స్వీట్గా చేయాలన్నా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పాకంలో మునిగేంత వరకు వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.